వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కృష్ణ వైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్న. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీలో ఎంతమంది అయోధ్యకి వెళ్ళారు? నేనైతే వెళ్ళలేదు, అందుకనే మన వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రామ్ మందిర్ ఎక్స్పోకి అయితే వచ్చేసాను. అయోధ్యలో రామ్ మందిర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉండేలా సెట్ అయితే వేశారు, అందుకే చూడడానికి అయితే వచ్చేసాము నేను మా హస్బెండ్. ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. మేము ఈ అయోధ్య సెట్ చూడడానికి థర్స్డే అయితే వెళ్ళాము. రష్ అయితే చాలా ఉంది. అదే వీకెండ్ అయితే ఇంకెంత రష్ ఉంటుందో కూడా చెప్పలేము. ఈ అయోధ్య రామ్ మందిర్ మనకి మే 22 అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 45 డేస్ అయితే ఓపెన్ లో ఉంటుంది. కొందరు ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అని చెప్పి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారంట. అదైతే నిజం కాదు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు టికెట్ కలెక్ట్ చేసుకుంటారు. అక్కడ నుంచి స్టార్టింగ్ లైన్ అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అందరూ కూడా ఆ లైన్ లోనే వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అలా వెళ్తూ ఉన్నాము. చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా మాట్లాడుకుంటున్నారు దీనికోసం. మనం లైన్ లో వెళ్తుండగా మధ్యలో దూరం నుంచి మందిర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా మంది వీడియోస్ అలానే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా వీడియో అయితే తీస్తున్నాను. వీడియోస్ తీసుకుంటున్నావు కదా, పాపని నాకు ఇచ్చాయని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా వారే ఎత్తుకున్నారు పాపని. మధ్యలో మాత్రమే నేను తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రెన్స్ లో వచ్చేసి గరుకమంతుడు అలానే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. చూడడానికి చాలా బాగుంది. ఈ అయోధ్య రామ్ మందిర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 11 PM వరకు అయితే ఉంటుంది. ఈవినింగ్ టైంలో బీచ్ పక్కన ఆ లైటింగ్ తో వ్యూ అయితే అద్దరిపోయింది. రష్ చాలా ఎక్కువ ఉండటం వల్ల లోపలికి వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా మా వారు మా పాపని ఆడిస్తూ ఉన్నారు. చాలా మంది వీడియో కాల్స్ లో అలానే వీడియోస్ తీసుకుంటూ అయితే ఉన్నారు. లోపలికి ఎంత త్వరగా వెళ్తాను, ఆ రామ్లాని ఎంత త్వరగా దర్శనం చేసుకుంటాను అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అక్కడ మన సబ్స్క్రైబర్ అంటే ఒక సిస్టర్ అయితే కలిసారు, రమ్యశ్రీ. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో తీసుకుంటా సిస్టర్ రండి అంటే వదిలే సిస్టర్ నాకు మొహమాటం అని చెప్పారు. వాళ్ళది కూడా వైజాగ్ అంట. వాళ్ళు అనుకోకుండా అక్కడికి వచ్చారు, నేను కూడా అనుకోకుండా వెళ్ళడం వల్ల కలిసాము. ఇంక ఇక్కడ మా వారు అయితే మా పాపని ఆడిపిస్తూ ఉన్నారు. అలా బాయ్ చెప్పమని చెప్పి మా పాప డాన్స్లు అయితే వేస్తూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ నాట్ ఎలౌడ్ అని చెప్పి బోర్డు అయితే ఉంది, కానీ ఎవరు వినట్లేదు. అందరూ ఫొటోస్ అలానే వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా అందుకే తీసుకున్నాను. ఈ మందిరం లోపల దశావతారాల మధ్యలో 6 అడుగుల రామ్లాల అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అక్కడే అలా ఉండిపోవాలనిపించింది నాకు. అని ఇంకా తప్పదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. మేము లోపలికి వెళ్ళేటప్పుడు కన్నా జనం బయటకు వచ్చేసరికి ఇంకా రష్ ఎక్కువైపోయింది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనెంత హ్యాపీగా ఉన్నానో మా బావ కూడా అంతే హ్యాపీగా ఉందో. తనకు కూడా చాలా నచ్చిందంటే, చాలా బాగుంది కదమ్మా అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఇంకా అక్కడే నుంచొని మాట్లాడుకుంటూ ఉన్నాం. మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లాస్ట్ లో. బావ చాలా వీడియోస్ అలానే ఫొటోస్ తీసారు, కానీ లెంత్ ఎక్కువైపోతుంది కదా, చూస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అన్నట్లు చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నాకు నచ్చినవి యాడ్ చేశాను. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాం కదా, ఇంకా అక్కడ కొన్ని పిక్స్ అలానే వీడియోస్ తీసేసుకున్న తర్వాత మా వారు ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా నేను మా పాపని అయితే ఎత్తుకుని అలా నుంచొని అయితే ఉన్నాను. వారు ప్రసాదం కింద పులిహార అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మాకన్నా మా పాపకే ఎక్కువ నచ్చింది. అస్సలు వదలలేదు. మా నాన్నని చేయి పట్టుకుని లాగి మరీ పెట్టమని మరీ తినింది. దానికి చాలా నచ్చింది అనుకుంటా. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత ఎగ్జిట్ వైపు నుంచి అలా వెళ్ళిపోతూ ఉన్నాము. చాలా స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. కొద్దిసేపు అలా మా బావ నేను మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ వెళ్ళిపోయాము. బయట కొని అయితే తీసుకున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.